పశు ఉద్యోగం చేస్తున్నా అనుకుంటా నేను. ఇక్కడ పంటకు నష్టం వచ్చింది. పంటకు నష్టం వస్తే ఏదో వైరస్ వచ్చింది. అప్పుడు గుర్తు మర్చిపోయారు, చాలా కాలమైంది. అప్పుడు అయ్యా బాబు గారు మీ నాయకత్వంలో మోనోక్రోటోపాస్ ఇచ్చారు మా జిల్లాలో. ఆ మోనోక్రోటోస్ వల్ల ఆ రోజున ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయినాయి. నేను అప్పుడు డాక్టర్గా పనిచేస్తూ ఉన్నా ఇక్కడ. మీరు గుర్తుపెట్టుకుంటే ఈ రోజుకి ఈ రాష్ట్రంలో మీ పరిపాలనలో దాదాపు 300 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ దగ్గర నుంచి మాట లేదు. ఆత్మహత్య చేసుకున్నారన్నా కానీ వెంటనే ఒకరేదో మీరు మాట్లాడతారు. ఎందుకంటా ఉన్నారు? ఏం జరిగింది, ఎట్లా జరుగుతుంది, ఎట్లా ఆపాలా, ఏం చేయాలా? మీకు ఇంకో మాట గుర్తు చేస్తారా? మీరు ఎన్ని కళ్ళకన్నా సరే, మీరు ఎంతమందికి 99 పైసలకో రూపాయికో ఎకరాలు విశాఖపట్నంలోనూ విజయవాడలో ఇచ్చినా సరే, ఈ రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రం. ఇక్కడ రైతే ప్రధానమైన వాడు. రైతు ద్వారానే ఈ రాష్ట్రంలో మిగులుధనం వస్తుంది. మిగులుధనం వస్తేనే అభివృద్ధి ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకొని కోరుతాను. రైతును నువ్వు ఆఖరికి రైతు నేర్పించడం, ఎద్దు నేర్పించడం, అమ్మ నేర్పించడం అన్నది ఎవరికి కూడా మంచిది కాని సంగతి ఇక్కడ నేను గుర్తు చేస్తూ ఉన్నాను.